కొన్ని పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఉన్న దలైలామా 14 ఎవరికైతే నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చిందో ఆయన టిబెట్లో ఉన్నప్పుడు మొత్తం వెళ్ళి పర్సెక్యూషన్ బాగా స్టార్ట్ అయింది. చైనా టిబెట్ని ఆక్యుపై చేయడానికి బాగా ప్రయత్నించి వెళ్ళి పర్సెక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో లామాని అడిగింది, ప్రస్తుతం దలై లామాని, టిబెట్ ప్రజలకు చెప్పండి మనం చైనాలో భాగమని, చైనాతో పోరాటం చేయొద్దని. దలై లామా దాన్ని ఒప్పుకోలేదన్నమాట. సో టిబెట్కి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, టిబెట్ ప్రజలు డెమోక్రటిక్గా ఉంటారని చెప్పి ఆయన చెప్పాడు. దాంతో ఈయన పైన కూడా కక్ష కట్టింది. చైనా ఇన్ని చంపేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి అక్కడ ప్రజలు భావించారు. దలై లామా 2 వారాల పాటు రాత్రిపూట ప్రయాణం చేస్తూ పగలపూట కనిపించకుండా చైనీస్ మిలిటరీ వాళ్ళని తప్పించుకుని భారతదేశానికి వచ్చారు. అస్సాంకి చేరుకున్నారు. ఇండియా ఆయనకి పొలిటికల్ అసైలం ఇచ్చిందనమాట, రాజకీయ శరణార్థం ఇచ్చింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో నామ్గ్యాల్ మానిస్ట్రీ, మెక్లాడ్ గంజ్లో ఆయన నామ్గ్యాల్ మానిస్ట్రీలో ఉంటున్నారు. అక్కడి నుంచే టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ నడుస్తుంది అనమాట.